ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతును చూసి ఓర్వలేకపోతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం ఆలేరులో బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెను అధికార పార్టీ నాయకులు రాత్రికి రాత్రే కూల్చేశారు. అమరవీరుల స్తూపం ఆవిష్కరణ ముసుగులో బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెను కూల్చివేశారు. 10 ఏళ్లుగా ఉన్న జెండా దిమ్మెను ఎలా కూల్చివేస్తారని బీఆర్ఎస్ శ్రేణులు నిలదీస్తున్నారు. అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని, ఉద్దేశపూర్వకంగానే పార్టీ జెండాను కూల్చివేశారని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ జెండా దిమ్మెను కూల్చివేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యథావిధిగా పార్టీ జెండా దిమ్మెను నిర్మించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అటు కూల్చిన దిమ్మెను బీఆర్ఎస్ నేత హనుమంతరావు పరిశీలించారు. వెంటనే దిమ్మెను నిర్మించాలన్నారు. కూలిన దిమ్మె జెండాను తాత్కాలికంగా నిలబెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతును చూసి ఓర్వలేకపోతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం ఆలేరులో బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెను అధికార పార్టీ నాయకులు రాత్రికి రాత్రే కూల్చివేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. చారి సునీత, నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం ఆలేరులో రాత్రికి రాత్రే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాను కూడా కూల్చివేశారు. దీనికి సంబంధించి ఉదయం చూడగానే 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దిమ్మె కూల్చివేయడంతో ఆ గ్రామానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అక్కడ ఈ రోజు అమరవీరుల స్తూపం దాని పక్కనే నిర్మించి ఈ రోజు ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. అయితే ఆవిష్కరణ ముసుగులో దానికి పక్కన చాలా రోజులకెళ్ళి అంటే 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఉద్దేశపూర్వకంగానే జేసీబీతో రాత్రి కూల్చడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు, అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ సిద్ధించిందని చెప్పేసి, దానికి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పేసి ఈ రోజు ఆవిష్కరించేటువంటి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సైతం పాల్గొనాలని చెప్పేసి నిర్ణయించుకుందని చెప్పేసి ఇవన్నీ ఏవి కూడా పట్టించుకోకుండా కేవలం ఉద్దేశపూర్వకంగా పార్టీలు అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీని అణిచివేయాలనే దురుద్దేశంతోనే దిమ్మెను కూల్చివేశారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడైతే ఈ దిమ్మెను కూల్చివేశారో ఆలేరు గ్రామానికి మాజీ గ్రంథాలయ చైర్మన్ బీఆర్ఎస్ నేత హనుమంతరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా దిమ్మె కూల్చివేసినటువంటి ఆలేరులో ఉన్నటువంటి ఆ స్థలాన్ని పరిశీలించారు. తాత్కాలికంగా అయితే ఆ దిమ్మె కూల్చివేసినటువంటి శిథిలాలన్నింటి కూడా ఒక దగ్గర పేర్చి మళ్ళీ జెండాను నిలబెట్టారు. అక్కడికి వచ్చినటువంటి పోలీసులతో ఎందుకు ఇలా చేశారు, ఇంత జరుగుతుంటే కూడా ఏం చేస్తున్నారని చెప్పేసి, మేము అమరవీరుల స్తూపానికి వ్యతిరేకం కాదు, అమరవీరుల అంటే కూడా మాకు ప్రేమ అని చెప్పేసి, ఒకవైపు మాకు 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి దిమ్మెను కూల్చి ఎట్లా వేస్తారు, వెంటనే నిర్మించాలని చెప్పేసి కూడా పోలీసులను హనుమంతరావు బీఆర్ఎస్ నేత మాజీ గ్రంథాలయ చైర్మన్ అడిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ నేతలు పర్వతాలతో పాటు శ్రీనివాస్ ఇవంతా కూడా ఉన్నారు, చాలా మంది కూడా. అయితే అసలు ఉద్దేశపూర్వకంగానే ఇది చేశారని చెప్పేసి అమరవీరులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దిమ్మెను కూల్చడం ఏంటని చెప్పేసి కూడా అంటే పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు, జిల్లా నేతలు కావచ్చు, రాష్ట్ర నేతలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ దిమ్మె కూల్చివేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, వాళ్ళ పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి, వెంటనే దిమ్మెను పునర్నిర్మించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే గ్రామాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ప్రజాస్వామ్యంలో పార్టీ జెండాలకు ఇవన్నిటి కూడా ఒక తావు ఉన్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా ఇవి చేస్తున్నారని చెప్పేసి, ఇలాంటి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.